హాయ్ ఎవ్రీవన్. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు ముఖ్యాంశాలు ఏంటంటే, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం ద్వారా మరి ఇతరులకు కూడా మన చెప్పిన మెసేజ్ని కూడా అందించిన వాళ్ళమే ఉంటాం కాబట్టి మరి వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉంటాయి కాబట్టి కామెంట్ పెట్టండి. మరి ముఖ్యాంశంగా ఈరోజు ఎందుకంటే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. వాటర్ హీటర్ తో స్నానం చేయడం ద్వారా ఎన్ని ఉపయోగాలు, ఎన్ని ప్రమాదకరాలు ఉంటాయనేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే, వాటర్ హీటరు చిన్నపిల్లల నుండి పెద్దల దాకా మరి వాటర్ హీటరు నీళ్ళలో పెడుతున్నారు. కానీ దాంట్లో కొన్ని విధాలుగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఏ వస్తువు కొన్నా సరే ఒరిజినల్గా వాటర్ హీటర్తో స్నానం చేయడంతో ప్రమాదకరమే. అది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ హీటర్తో స్నానం చేయడం ప్రమాదకరం అనేసి, ఆరోగ్యానికి హానికరం అనేసి నిపుణుల హెచ్చరిక. కానీ ఏంటంటే ముఖ్యంగా మరి వాటర్ హీటర్లో వాటర్ మనం హీట్ చేసి స్నానం చేసే ముందు మనము మన ఇంట్లో ఎంసీబీ, ఎల్సీబీలు మరి ఎర్త్ లీకేజ్ బ్రేకర్స్ ఉన్నాయా అవన్నీ చూసుకున్నట్లయితే బాగుంటుంది. మరి ముఖ్యంగా మనం బకెట్లలో నీళ్లు గరం చేస్తున్నాం కదా, నీళ్లు గరం చేసే ముందు ఇనుప బకెట్లు మన అల్యూమినియం బకెటా మరి ప్లాస్టిక్ బకెటా ఏదైతే పెడుతున్నామో ఆ బకెట్లల్లో పెట్టే ముందు మరి బకెట్కు మరి వాటర్ హీటర్ డైరెక్ట్ పెట్టకుండా మరి వాటర్ హీటర్ కనెక్షన్ది మనకు వాటర్ హీటర్కు కిందికి కనెక్షన్ ఉంటుంది చూడు కాయలకు, ఆ కనెక్షన్ నీళ్ళకు పోకుండా, నీళ్ళలో మునగకుండా మనము జాగ్రత్త వహించాలా. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యి పేలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ముందు బకెట్లో నీళ్లు పెట్టే ముందు మన చిన్నపిల్లలని దృష్టిలో ఉంచుకొని మనకు వాటర్ హీటర్ కింద ఇండ్లల్లో బకెట్లు పెడతారు కదా నీళ్ళు, ఆ నీళ్ళ కింద బొంతలే కానీ, జోర బొంతలే కానీ, ప్లాస్టిక్ అవే కానీ పెట్టినట్లయితే, మనకు ప్లాస్టిక్ బకెట్లైనా కానీ వాటర్ హీటర్ పెట్టుకున్నట్లయితే ఫస్ట్ స్టీల్ స్టిక్ వాడకండి. స్టీల్ స్టిక్ మీద వాటర్ హీటర్ పెట్టి మన వాటర్ హీటర్ స్టార్ట్ చేసినట్లయితే మరి మనకు ఎన్నో పనులు ఉంటాయి. ఆడవాళ్ళు అన్నప్పుడు, మగవాళ్ళు అన్నప్పుడు ఆఫీస్కు కానీ, వ్యవసాయ రంగం కానీ, బిజినెస్కి వెళ్ళే వాళ్ళు కానీ మరి అడవిడి చేస్తుంటారు కాబట్టి మరి జాగ్రత్త వహించండి. మరి ముంచిపోయింది ఏం లేదు. ఇన్ని రోజులు పుట్టి పెరిగి పెద్ద అయినాం కాబట్టి ఇప్పుడేం సాధిస్తున్నాం కాబట్టి ముందు మనము విలువ మన ప్రాణానికి జాగ్రత్త వహించాలా, టైం మంచిగా స్పెండ్ చేయాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే, మనకు కట్టె ఉంటుంది చూడు, బకెట్, ప్లాస్టిక్ బకెటే కానీ ఏదే కానీ ఫస్ట్ బకెట్ పెట్టుకున్నట్లయితే బకెట్ కింద అది ప్లాస్టిక్ పెట్టుకొని, ప్లాస్టిక్ మీద బకెట్ పెట్టుకొని బకెట్లో నీళ్ళు పోసుకొని ఆ బకెట్ మీద ప్లాస్టిక్ స్టిక్ కానీ కట్టె కానీ సెంటర్కి పెట్టుకొని దానికి మనకు కాయలు ఉంటాయి చూడు, ఆ కాయలు మునిగిపోకుండా నీళ్ళు పెట్టుకున్నట్లయితే కింద బకెట్కు వాటర్ హీటర్ ఆనకుండా ఉన్నట్లయితే మరి బకెట్ కాలిపోయే ప్రమాదం ఉండదు. ఎందుకంటే మరి కింద ఏ సేఫ్టీ లేకుండా అట్లనే పెట్టేసి కొందరు ఇళ్ళల్లో పాలిష్ బండలు ఉంటాయి, మార్బల్స్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతాయంటే కొన్ని డూప్లికేట్ వాటర్ హీటర్లతోటి మరి ఆ పదార్థతోటి షార్ట్ సర్క్యూట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొందరు ఇళ్ళల్లో మరి బ్రేకర్లు, ఎల్సీబీలు ఇవి ఉండే కాబట్టి మరి ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా తెలుసుకోవాలని కోరుచున్నాను. మరి వాటర్ హీటర్లతోటి మరి మీడియంగా హీట్ ఉన్నప్పుడే స్నానం చేస్తే బాగుంటుంది. మరి చాలా గరమైన తర్వాత నలుగురం ఉన్నాము మరి ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకొని ఫుల్ హీటు వాటర్ పెట్టుకుంటామంటే మనకు బొక్కలకు ప్రమాదకరం, మనకు అనేక రోగాలు వచ్చే బారిన పడే అవకాశం ఉంటాయి అనేసి నిపుణుల హెచ్చరిక. కాబట్టి మనం అందరం కూడా గమనించాలని కోరుచున్నాను, అందులో నేను కూడా అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే మీకే ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నానేసి అనుకోకండి. మరి ఎందుకంటే మరి మన ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఎన్నో మరి
సాధించగలుగుతాం కాబట్టి ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు మన చేసే పనిలోనూ మరి ముఖ్యంగా ఆలోచించండి. చిన్నపిల్లల్ని ఆ ఏరియాకు పోనివ్వకండి. మరి బాత్రూమ్లను కానీ ఎక్కడ కానీ వాటర్ హీటర్ పెట్టినట్లయితే దానికి ఒక గొళ్ళెం వేయండి. మరి ఎంతసేపు అవుతుంది మనం వాటర్ హీటర్ పెట్టి 12 పనులు పెట్టుకొని మరి పిల్లలకు స్నానాలకు వాటర్ హీటర్లు నీళ్లు గరం చేయకండి. మరి ప్రత్యేకంగా స్నానం చేసే టైంలోనే ఎంతకు ఉంటుంది అనేసి పెట్టేసి మరి చేయాలని కోరుచున్నాను. మరి అందరూ శ్రద్ధ తీసుకొనేసి మరి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. మరి మీరు కూడా ఆలోచించండి. వాటర్ హీటర్ల ద్వారా కూడా మరి చాలా ప్రమాదకరం ఉంటాయి. నాణ్యత గల వాటర్ హీటర్లు కొనుక్కోండి. మరి చాలా తక్కువ రేటు గల వాటర్ హీటర్లు కొనుక్కుంటే ప్రమాదం అనేసి నేను అంటున్నాను కాబట్టి మీరు కూడా గమనించాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కరు ఆలోచించండి. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, మరి వాటర్ హీటర్ ఉన్నది పెట్టినాము, మరి ఎన్నో టెన్షన్లతోటి మరి అక్కడికి పోయి మరి నీళ్ళు గరమైన చేతులు పెట్టకండి. దానికి ఒక సేఫ్టీగా ఒక ఏదైనా బౌల్ కానీ ఏదైనా జాలీ టైప్ కానీ ఆ వాటర్ హీటర్ పెట్టిన బకెట్ మీద కానీ పెట్టినట్లయితే మనము జాగ్రత్త వహించిన వాళ్ళమై ఉంటాం. మనకు ఇనుప బకెట్లలో పెట్టినట్లయితే మనకు షార్ట్ కొట్టే ప్రమాదం ఉంటాయి కాబట్టి దానికంటే ముందు ఒక ప్లాస్టిక్ కవచం లాంటిది ఏదైనా కానీ ప్లాస్టిక్ది దాని రబ్బర్ది దాని కింద పెట్టేసి మరి దానిపైన ఇనుప బకెట్ పెట్టి వాటర్ హీటరు మరి కట్టే స్టిక్ పైన కానీ మరి ప్లాస్టిక్ స్టిక్ పైన కానీ పెట్టినట్లయితే మనకు మరి ఎటువంటి ప్రమాదం ఉండదు. మరి ఎటువంటి షార్ట్ తగిలినా కానీ మరి బ్రేకర్స్ ట్రిప్ అయ్యే ప్రమాదం ఉంటాయి కాబట్టి చాలా మటుకు కొందరి ఇళ్ళల్లో ఎర్త్ బ్రేకర్లు ఉండయి, ఎంసీబీ ఉండయి, మరి బ్రేకర్స్ అనేవి ఉండేవి కాబట్టి జాగ్రత్త వహించాలా. మరి అతి ప్రమాదకరము. మరి గుర్తించి మరి మీరు కూడా మరి తెలుసుకొని మరి తెలియని వారికి కూడా మీరు చెప్పగలుగుతారనేసి నేను ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్ చేయండి. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే, ఉంటాను మరి. ఓకే, బాయ్.